హాయ్ అండి, ఈరోజు వీడియోలో అరకులోని పద్మాపురం గార్డెన్స్ చూపించబోతున్నాను. దీన్నే బొటానికల్ గార్డెన్స్ అని కూడా అంటారు. కాఫీ మ్యూజియం పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, దాని పక్కనే ఇది ఉంటుంది. కాఫీ మ్యూజియం వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ పద్మాపురం గార్డెన్స్ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకు 50 రూపీస్, పిల్లలకు 25 రూపీస్. చాలా చాలా చెట్లు ఉన్నాయి, అసలు కొన్ని వేల చెట్లు ఉన్నాయి దీంట్లో. మొత్తం గార్డెన్ లాగా ఉంది, రకరకాల చెట్లతో ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ కొన్ని రకాల చెట్లు అలా ఏర్పాటు చేశారనమాట. ఇదంతా తిరిగి చూడడానికి మినిమం 2 hours పడుతుంది. యాక్చువల్గా ఇందులో టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది, అది కూడా వస్తుంది నెక్స్ట్. చూడండి, టాయ్ ట్రైన్లో ఎక్కితే మనకి త్వరగా ఒక 10-20 minutes లోపే అయిపోతుంది చూడడం. సో టాయ్ ట్రైన్ తీసుకుంటే బెటర్, మన టూర్లకు వెళ్ళిన వాళ్ళైతే మనకి టైం సేవ్ అవుతుంది వేరే చూడడానికి కూడా. టాయ్ ట్రైన్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపీస్, పిల్లలకు 30 రూపీస్ ఉంది. ఐ లవ్ ఇండియా అని ఇక్కడ ఒకటి క్రియేట్ చేశారు, చూసారు కదా. పద్మావతి గార్డెన్స్ మొత్తం మ్యాప్ ఇక్కడ ఉంది. చాలా ఇక్కడ ఇండియా మ్యాప్ దగ్గర కూడా చూసారు కదా, నేషనల్ బర్డ్, నేషనల్ యానిమల్, నేషనల్ ఫ్లవర్, నేషనల్ సింబల్ అన్నీ ఉన్నాయి. పిల్లలకు చూపించి చెప్పడానికి బాగుంటుంది. పెద్ద పెద్ద చెట్లే కాకుండా చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి, కొండిల్లో కూడా పెంచారు. చూసారు కదా, ఫ్లవర్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అన్ని కలర్లు కలిపి ఒకే దాంట్లో పెట్టినట్టున్నారు. అన్నీ పూసినప్పుడైతే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు ఎక్కువగా పూలు లేవు. రోజ్ గార్డెన్ కూడా అప్పుడప్పుడే మొక్కల్లాగా పెట్టారు, మేబీ అంతకుముందుది తీసేసి ఉంటారు. కొన్ని చోట్ల మాత్రమే రోజెస్ ఉన్నాయి, చాలా చోట్ల రోజ్ మొక్కలు ఉన్నాయి కానీ రోజెస్ లేవన్నమాట. అన్నీ ఉంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుందేమో, మేబీ ఆగస్ట్ నెలలో అలా. చాలా పెద్దగా ఉందని అక్కడ మ్యాప్లో చూసిన తర్వాతే అర్థమైంది. టాయ్ ట్రైన్ ఎక్కడమే బెటర్ అని ఎక్కాము, కానీ పిల్లలకి ఆడుకోవడానికి ఉండదు. ఇంకా జస్ట్ ఆ టాయ్ ట్రైన్లో ఏమేమి ఉన్నాయో చూసి వచ్చేయడమే ఉంటుంది. మధ్య మధ్యలో పార్క్స్ ఉంటాయి, ఇంకా రకరకాల బొమ్మలు అలాంటివి ఉంటాయి. అవన్నీ కూడా జస్ట్ చూడడమే ఉంటుంది. ఒకవేళ నడుచుకుంటూ వెళ్తే అవన్నీ మంచిగా దగ్గర నుండి చూసి పార్క్లో ఆడుకొని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకవేళ టైం ఉంటే కనుక నడుచుకుంటూ వెళ్ళండి. చూసారు కదా, ఇలాగే అక్కడక్కడ చుట్టూతా కూడా చాలా చోట్లే ఉంటాయి. ఇది చాలా బాగుంది కదా, గుహలాగా. ఇలాంటివి 2-3 ఉన్నాయి. ఒకవేళ అరకులో ఎక్కువ రోజులు ఉండేది ఉంటే కనుక దీనికి మంచిగా ఎక్కువ టైం కేటాయించండి, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చెట్లన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి, బాగున్నాయి. మొత్తం తిరుగుతూ ఉంటే ఇంకా రకరకాలుగా అన్నీ నేర్పించవచ్చు కూడా. చూసారు కదా, అక్కడక్కడ ఇలా రోజ్ చెట్లు ఉన్నాయి, కాకపోతే అన్నీ ఇప్పుడే తెంపినట్టుగా ఉన్నారు. అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి ఫ్లవర్స్. టాయ్ ట్రైన్ వేరే వాళ్ళని ఎక్కించుకొని తిప్పుతుంది అనమాట. సో అది వచ్చేలోపు మేము కొన్ని చూస్తున్నాము.
సో ఇంకా ఫైనల్లీ టాయ్ ట్రైన్ ఎక్కేసాము. ఇక్కడ నుంచి ఇంకా మన గార్డెన్ అంతా ఎలా ఉంది, ఏమేమి చెట్లు ఉన్నాయి అదంతా కూడా చూసేయండి. ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని చోట్ల రకరకాల చెట్లు ఉన్నాయి. పిల్లల పార్క్ ఉంది. ఇంకా శివపార్వతుల విగ్రహం కూడా ఉంది ఒక చోట. ఇంకా ఎన్నో రకాల చెట్లు గార్డెన్ అంతా ఉంటుంది. సో చూసేయండి. ఇంకా చాలా బాగుంది కదా గార్డెన్. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అరకు వైజాగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.